హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ లో సింప్లిఫికేషన్స్ లో అడిగిన అన్ని క్వశ్చన్స్ ని ఫ్రమ్ 2022 ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో సింప్లిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎస్పెషలీ ఐబీపీఎస్ ఎగ్జామ్ కి మీరు అపియర్ అవ్వాలనుకుంటున్నారంటే. బికాస్ సింప్లిఫికేషన్ అలోన్ నుంచి మనకి అట్లీస్ట్ ఒక 10 to 15 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఈ టాపిక్ లో మీరు యూస్ చేస్తున్న ట్రిక్స్ అన్ని మీకు రిమైనింగ్ టాపిక్ సాల్వ్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో దిస్ టాపిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ సిరీస్ లో మనం ఏంటంటే ఐబీపీఎస్ క్లర్క్ లో ప్రిలిమ్స్ లో ఎస్పెషల్లీ అన్ని టాపిక్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ ఫ్రమ్ 2024 to 2014 అవన్నీ పేపర్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సింప్లిఫికేషన్ అనేది పెద్ద టాపిక్, అంటే పెద్ద టాపిక్ కాదు, ఎక్కువ క్వశ్చన్స్ కాబట్టి ఒక్కొక్క ఇయర్ది ఒక్కొక్క వీడియో డిస్కస్ చేసుకోబోతున్నాం. అదే కమింగ్ టు రిమైనింగ్ టాపిక్స్ లైక్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఉన్నాయనుకో, అవి మేబీ ఇయర్లీ వన్స్ ఆర్ మేబీ వన్స్ ఇన్ 2 years అలా ఇస్తారు. సో అన్ని పేపర్స్ ని కలిపి ఒక వీడియోలో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అలా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మీరు ఎవరైనా ఐబీపీఎస్ పి ఆర్ క్లర్క్ కి ప్రిపేర్ అవుతున్నారంటే ఈ సిరీస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఓకే, సో ఇది 2022 కదా, 2023-4 అవన్నీ కూడా ఆల్రెడీ మేడ్. ఐల్ బి పుట్టింగ్ ద ప్లేలిస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇఫ్ యూ preparing, if you want you can check it out. Okay, fine. So without delay let's go into the video. And 2023 వీడియోలో అడిగిన హోంవర్క్ క్వశ్చన్ కి ఇప్పుడు మనం సొల్యూషన్ ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. అది 15th క్వశ్చన్. 525 ప్లస్ 32 ఇంటూ 5 డివైడెడ్ బై సంథింగ్ ఈక్వల్ టు 845 సంథింగ్ ఉంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, బాడ్మస్ రూల్ ప్రకారం ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 32 5 5 2 10 0 1 5 3 15 ప్లస్ 1 160. 160 ప్లస్ 525 ఎంత, 685. ఓకే, సో 685 డివైడెడ్ బై సంథింగ్ ఇలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేస్తామంటే బాడ్మస్ రూల్ ప్రకారం ఇది మీరు ఫస్ట్ చేయాలి, అంతేకాని ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు తెలియదు సో ఈ రెండు యాడ్ చేద్దాం అలా మనం ఎప్పుడు చేయకూడదు. ఈ నెంబర్ ని డివైడెడ్ బై దిస్ వాల్యూ చేసిన తర్వాత మాత్రమే 525 కి మనం యాడ్ ఆర్ సపరేట్ వాట్ ఎవర్ ఏం చేయాలో అది మనం చేయాలి. ఓకేనా, సో 32 బై ఇంటూ 5 బై ఎక్స్ ప్లస్ 525 ఈజ్ ఈక్వల్ టు 845. సో ఇలా మీరు నోట్ చేసుకోవడం వల్ల మీకు క్వశ్చన్ లో ఇచ్చింది, మీకు ఏం చేయాలో అర్థమైంది. ఏం చేయాలి, ఈ ఆపరేషన్ తో దీన్ని ఫస్ట్ ఎడిషన్ చేయాలంటే ముందు ఇది సాల్వ్ చేయాలి. ఇది సాల్వ్ చేయాలంటే మనకి ఎక్స్ వాల్యూ తెలియదు. సో ఇది సాల్వ్ చేస్తే కానీ దీని వరకు మనం వెళ్ళలేం. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని అటువైపు పంపించేయండి. ఇది సాల్వ్ చేయకపోయినా పెద్దగా ప్రాబ్లం ఏమవుదు. సో 525 టేక్ ఇట్ దట్ సైడ్. 40 minus 20 is 2. 5 minus 5 0. 8 minus 5 is 3. సో 32 ఇంటూ 5 బై ఎక్స్ ఈక్వల్ టు 320. ఏముంది, క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళండి. 32 1s, 32 10s, 5 1s, 5 2s. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఈ 2 అటు సైడ్ వస్తుంది, 1/2 విచ్ ఇస్ 0.5. 0.5 will be the answer. Clear? Let's go to the next one. యా, సో 2022 పేపర్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇది. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, సంథింగ్ పవర్ బై డెసిమల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి బాగా తెలిసిన ఫార్ములాస్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. అంటే బేస్ ఈక్వల్ గా ఉండి పవర్స్ మాత్రమే మారుతున్నాయి అన్నప్పుడు, మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు మనం యాడ్ చేస్తాం. అదే ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఇదొక ఫార్ములా. ఇప్పుడు బేసెస్ మారిపోయాయి అనుకో, అప్పుడు ఏం చేస్తాం అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇలా అయితే, సారీ బి పవర్ ఎన్ ఎం. ఇప్పుడు ఏంటి అంటే పవర్స్ ఒకటే, లైక్ 2 క్యూబ్ ఉందనుకో, 3 క్యూబ్ ఉందనుకో, ఇలా అయితే అంటే కింద బేసెస్ వేరే కానీ పవర్స్ మొత్తం ఒకటే. అలాంటి కేసులో ఏం చేస్తాం, ఏబి హోల్ పవర్ ఎం. బికాస్ ఏ పవర్ ఎం అంటే ఏంటి, 2 ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఉందనుకో, దాన్ని మనం ఎలా రాస్తాం, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3, అంతే కదా. సో 3 ఇంటూ 2 ఎంత, 6. 3 ఇంటూ 2 ఎంత, 6. 3 ఇంటూ 2 ఎంత, 6. మొత్తానికి ఏమైంది, 6 క్యూబే కదా అయింది. 3 2s కూడా 6 క్యూబే. సో అలా మనకి ఎప్పుడైనా పవర్స్ సేమ్ ఉండి కింద మాత్రం వాల్యూస్ మారుతున్నాయి అని అన్నప్పుడు వీ కెన్ డూ ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం. ఓకే, సిమిలర్లీ ఏ పవర్ ఎం divided by b power m is equal to a divided by b whole power m. Make sure that the powers మాత్రం సేమ్ ఉండాలి. పవర్ సేమ్ ఉండకుండా మనం ఈ ఆపరేషన్ చేయకూడదు. ఓకే, హోప్ యూ గాట్ ఐడియా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనకు ఇచ్చిన వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, 6 ఉంది, 4 ఉంది, 24 అవి మాత్రమే ఉన్నాయి మనకి బేసిస్ లో కదా. సో ఇప్పుడు
ఇంకోటి అబ్జర్వ్ చేస్తే 6 ఇంటూ 4 చేస్తే కూడా మనకు 24 వస్తది. సో, ఆ పరంగా సంథింగ్ ఏదో రిలేషన్ ఉందని మనకు ఐడియా రావాలి. ఇప్పుడు ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఇక్కడ బేసెస్ మారే కానీ పవర్స్ కాన్స్టెంట్ కదా! సో, ఆ పని చేయండి. a ఇంటూ బి హోల్ పవర్ m అంటే 6 ఇంటూ 4 ఎంత 24 హోల్ పవర్ 0.1 ఇంటూ ఇది మనం మర్చిపోయాం 24 హోల్ పవర్ 7.9 ఓకే. ఇక్కడి వరకు ఓకే. డివైడెడ్ బై 4 పవర్ 4 ఇంటూ 6 పవర్ 4 దీన్ని మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఎప్పుడైనా సరే బ్రాకెట్ లోపలివి సాల్వ్ చేయాలి ఓకే. సో 4 పవర్ 4 ఇంటూ 6 పవర్ 4 సో బేసిస్ మారాయి పవర్స్ మాత్రం సేమ్ ఉన్నాయి సో మల్టిప్లై చేయండి 6 4 ఎంత 24 హోల్ పవర్ 4 ఓకే. సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తారు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n మీరు ఎలా చేస్తారు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఏ పవర్ m ప్లస్ n పవర్స్ రెండు యాడ్ చేయండి 7.9 ప్లస్ 0.1 ఎంత 8 సో 24 హోల్ పవర్ 8 ఈ వీడియో బిగినర్స్ కి బాగా హెల్ప్ అవుతుంది మీకు ఆల్రెడీ మంచిగా ట్రిక్స్ తెలుసు అంటే జస్ట్ క్వశ్చన్స్ వరకు చూసి నెక్స్ట్ సొల్యూషన్స్ మీరు ఓన్ గా మీ ట్రిక్ ప్రకారం మీరు చేయండి. బట్ మీరు బిగినర్స్ మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారంటే ఈ ట్రిక్స్ అన్ని మీరు చూడండి కొంచెం టైం పట్టినా బిగినింగ్ లో ఉన్నారు కాబట్టి మీకు ప్రాసెస్ అర్థమవుద్ది ఎలా చేయాలని చెప్పి దాన్ని బట్టి మీరు అప్నాగా ఓన్ గా చేసినప్పుడు మీకు హెల్ప్ అవుద్ది. సో 24 పవర్ 8 బై 24 పవర్ 4 ఇప్పుడు ఏ పవర్ m బై ఏ పవర్ n ఏమవుతుంది ఏ పవర్ m మైనస్ n సో 28 పవర్ m మైనస్ n అంటే 4 మైనస్ 8 మైనస్ 4 ఎంత 4 సో 28 పవర్ 4 ఇస్ ఈక్వల్ టు 28 పవర్ x సో x వాల్యూ ఎంత అవుతుంది 4 క్లియర్ ఐడియా వచ్చిందా మీకు ఎక్కడైనా ఏదైనా అర్థం కాలేదు డౌట్ ఉందంటే ప్లీజ్ ఆస్క్ మీ ద కమెంట్స్ ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఎవ్రీ కమెంట్ అండ్ సింప్లిఫికేషన్ లో సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఏ ఫార్ములాస్ ని మనం బాగా నేర్చుకోవాలి అవన్నీ కూడా ఏదైతే పార్ట్ 1 ఉందో 2024 ప్రీవైక్యూస్ ఉన్నాయా ఆ వీడియోలో ఆల్రెడీ టోల్డ్ మీరు ఆ వీడియో చూసినప్పుడు మీకు ఐడియా వస్తుంది వాటితో పాటు ఈ ఫార్ములాస్ ని కూడా మంచిగా నేర్చుకోండి ఓకేనా మీకు హెల్ప్ అవుతుంది యా సేమ్ అదే ఫార్ములాస్ ఏముంది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n దాన్ని మనం ఎలా రాస్తాం ఏ పవర్ m ప్లస్ n సో -3 ప్లస్ -2 ఎంత -5 7 పవర్ -5 డివైడెడ్ బై 49 ఇక్కడ చూడండి అన్ని 7 పవర్స్ లోనే ఉన్నాయి సో దీన్ని కూడా మనం 7 పవర్స్ లో రాయగలమేమో చూద్దాం 7 స్క్వేర్ ఎంత 49 సో మీరు అదే రాయండి 7 స్క్వేర్ హోల్ పవర్ -4 సో ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ mn ఇది కూడా మనకు ఒక ఫార్ములా ఉంటుంది అంటే పవర్స్ రెండు అలా మల్టిప్లై అవుతాయి అనమాట ఓకే. సో 7 పవర్ 2 హోల్ పవర్ -4 అంటే ఈ -4 2 కలిపి మల్టిప్లై అయిపోతుంది 7 పవర్ -8 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n m మైనస్ n n మైనస్ m మనం చేయకూడదు ఇప్పుడు 8 ఉంది 5 ఏమో -5 ఉంది సో మనం ఏం చేస్తే 8 మైనస్ ఆఫ్ -5 ఈజ్ ఈక్వల్ టు 13 అని రాసేస్తాం బట్ 13 ఆప్షన్ లో ఉంటది కానీ అది ఆన్సర్ అవ్వదు ఓకే. సో దీని నుంచి ఇది మనం మైనస్ చేయాలి సో దాన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం -5 వెయిట్ డిడ్ వి డూ ఇది -8 ఇది ఓకే ఇది -8 ఎందుకంటే -4 ఇంటూ 2 కదా సో -8 అవుద్ది సో -5 మైనస్ ఆఫ్ -8 ఇలా మనం సాల్వ్ చేయాలి ఓకే. సో -5 ప్లస్ 8 ఎంత అవుతుంది 8 మైనస్ 5 3 సో 3 విల్ బి ది ఆన్సర్ క్లియర్. యా సో ఇది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో ఇచ్చారు సో ఏం చేస్తారు ఫస్ట్ రెగ్యులర్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేసుకోండి ఓకే 19 3 is 51 plus 2 is 53 plus 8 3 are 24 plus 2 26 minus 9 3 are 27 plus 1 28 and ఈ 1 1 by 3 ని కూడా ఇటువైపు తీసుకొద్దాం బికాస్ ఇక్కడ x మనం ఫైండ్ అవుట్ చేయాలి సో 3 1 are 3 plus 1 4 by 3 4 by 3 ని అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది -4 by 3 అవుతుంది సో -4 హోల్ బై అన్నిటికీ డినామినేటర్ 3 కాబట్టి 3 రాసేస్తాం సింపుల్ సో 26 minus 28 ఎంత -2 -2 -4 ఎంత -6 సో 53 -6 ఎంత 47 by 3 so 47 by 3 will be the answer clear. Let's go to the next one. X minus 0.5 divided by 8 equal to 125 by 4 so first రాసుకోండి x minus 0.5 by 0.8 is equal to 125 by 4 రాసుకోండి ఓకే. సో ఇప్పుడు ఈ డెసిమల్స్ పోవాలంటే ఏం చేయాలి ఇంటూ 10 మనం చేయాలి సో x మైనస్ 0.5 ఇంటూ 10 బై 8 ఇజ్ ఈక్వల్ టు 125 బై 4 మీరు యాక్చువల్లీ మీకు ముందు నుంచి ప్రాక్టీస్ ఉంది అని అనుకుంటే రాసుకున్నప్పుడే డైరెక్ట్ గా 0.8 రాసినప్పుడు 10 బై 8 అని మీరు రాసేసుకోవచ్చు బట్ బీయింగ్ బిగినర్స్ ఎలా సాల్వ్ చేయాలి అని మీకు చెప్తున్నా ఓకేనా. సో
8 4 ones are 4 twos are 8, 2 ones are 2 fives are 10, 5 ones are 5 25s are. So x minus 0.5 is equal to 25. X equal to 0.5 అటువైపు వెళ్తుంది 25.5. Clear? Let's go to the next one. Cubed root of 29791 plus something 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 is equal to 2 into x. ఆ x ఏంటో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇప్పుడు ఈ అండర్ క్యూబ్ రూట్ ఏదైతే ఉంది ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు దగ్గరలో ఉన్న వాల్యూస్ ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు క్యూబ్స్ అండ్ స్క్వేర్స్ మీకు ఆల్రెడీ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. సో 2 క్యూబ్ ఎంత అవుతుంది? 8. 3 క్యూబ్ ఎంత అవుతుంది? 27. 4 క్యూబ్ ఎంత అవుతుంది? 64. ఇక్కడే మీరు ఆగండి ఒక నిమిషం. ఇప్పుడు లాస్ట్ లో మనకి 3 వాల్యూస్ వస్తున్నాయి. అంటే సంథింగ్ లైక్ 20, 30, 40 వాటి క్యూబ్ అవ్వచ్చు. ఎందుకు 30 క్యూబ్ ఏంటి? ఫస్ట్ 3 క్యూబ్ ఎంత? 27. 0 ఉంది కాబట్టి అది 3 జీరోస్ వస్తాయి. సో 2 డిజిట్ నెంబర్ అయి ఉంది కాబట్టి అక్కడ లాస్ట్ లో 3 డిజిట్ వచ్చింది ఇక్కడ. అర్థమవుతుందా? అంటే ఈ వాల్యూ ఏదైతే 0 ఉందో అది క్యూబ్ అవ్వడం వల్ల 3 టైమ్స్ 0 వచ్చింది. సో అలా 30, 40, 80 అలాంటి ఏదో ఒక వాల్యూ వస్తుంది అన్నట్టు మీరు అలాగా ఎజ్యూమ్ చేసుకోవాలి. అంటే మీకు అది ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుంది. డోంట్ వరీ మచ్ అబౌట్ ఇట్. బట్ అలా లాస్ట్ లో 3 వాల్యూస్ ఉన్నాయి. సో ఈ 3 వాల్యూస్ కి 3 జీరోస్ పెట్టుకోవాలి అన్నట్టు చూసుకోండి. ఓకే 29 దగ్గరలో మనకి క్యూబ్ ఏమొస్తుంది? 27 వస్తుంది విచ్ ఇస్ 3 క్యూబ్. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 30 cube is equal to 27,000. ఓకే సో 30 క్యూబ్ 27,000. ఇది 30 కన్నా కొంచెమే ఎక్కువ ఉంది. పెద్ద ఎక్కువ ఏమీ లేదు. ఓకే సో 27 కి 29 కి కొంచెమే గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో ఏది ఫిట్ అవుతుందో మనం చూడాలి. ఇప్పుడు మీరు అన్ని వాల్యూస్ ఏమేమి అయి ఉండొచ్చు? 31 అయి ఉండొచ్చు, 32 అయి ఉండొచ్చు, 33 ఏమైనా అవ్వచ్చు కదా. సో యూనిట్ ప్లేస్ చూడండి 1 2 3 4 5 6 7 అలానే ఏదో ఒకటి ఉంటాయి. ఇప్పుడు 1 క్యూబ్ ఏంటి? 1. 2 క్యూబ్ ఏంటి? 8. 3 క్యూబ్ ఏంటి? 27. సో యూనిట్ సారీ 3 క్యూబ్ ఏంటి? 27. సో 27. 4 క్యూబ్ ఏంటి? 64. మళ్ళీ యూనిట్ ప్లేస్ 4. 5 6 6 36, 36 6 మళ్ళీ 6 వస్తాయి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే యూనిట్ ప్లేసెస్ చూడండి. 1 యూనిట్ ప్లేస్ ఎక్కడ వస్తుంది? ఓన్లీ 31 క్యూబ్ చేస్తే మాత్రమే వచ్చేలాగా మనకు కనిపిస్తుంది. సో 31 క్యూబ్ చేసి చూడండి. మీకు టైం ఉంటే. మీ దగ్గర టైం లేదు కానీ ఆప్షన్స్ లోనే ఎక్కడా కూడా డెసిమల్స్ లో లేదు, అన్ని హోల్ నెంబర్స్ ఉన్నాయి అనుకో, మీ దగ్గర టైం లేదు, మీరు అటెంప్ట్ చేయాలనుకుంటున్నారు. సో దీన్ని 31 అని మీరు రెజ్యూమ్ చేసేసుకోవచ్చు. రెండు రీజన్స్. ఒకటేంటి 27,000 కి 29,000 బాగా దగ్గరలో ఉంది. ఓకే జస్ట్ 2,000 మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో ప్రాబబ్లీ 31 ఆ నెక్స్ట్ వాల్యూ అవ్వచ్చు అని మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్యూబ్ కాబట్టి. ఓకే లేదు ఇంకొకలా ఏముంది? లాస్ట్ యూనిట్ ప్లేస్ లో 1 ఇక్కడ కాకుండా ఇంకెక్కడ వచ్చే ఛాన్స్ లేదు. అండ్ ఎక్కడా రాలేదు అంటే అది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. పర్ఫెక్ట్ క్యూబ్ కాదు అన్నప్పుడు మనకి డెసిమల్స్ లోనే ఆన్సర్ వస్తది. డెసిమల్స్ లో లేదు, హోల్ నంబర్స్ లోనే ఆప్షన్స్ లో ఉంది అని అనుకుంటే కన్ఫర్మ్ గా ఇది పర్ఫెక్ట్ క్యూబే అయి ఉంటది. ఈ నెంబర్ ఏదైతే ఉందో అంటే దానికి ఒక హోల్ నెంబరే క్యూబ్ రూట్ వచ్చే ఛాన్స్ ఉంటది. అలా మనకి ఛాన్స్ ఓన్లీ 31 తోనే ఉంది కదా. మిగతావన్నీ ఇంకా అలా పెరిగిపోతూ వెళ్తున్నాయి కానీ యూనిట్ ప్లేస్ లో 1 ఎక్కడా రావట్లేదు. సో టైం లేదన్నప్పుడు మీరు 31 అనే పెట్టేసుకోవచ్చు. లేదా నెగెటివ్ వాల్యూస్ ఎందుకు నాకు భయమేస్తుంది అనుకుంటే అప్పుడు మీరు చెక్ చేయొచ్చు. 31 into 31 1 ones are 1, 3 ones are 3, 3 6, 3 threes are 9. సో 961 into 31. 1 ones are 1, 6 ones are 6, 9 ones are 9 into 3 ones are 3. ఇక్కడ కూడా మీరు లాస్ట్ 2 డిజిట్స్ చూడండి. ఇక్కడ 1 వస్తది, 6 plus 3 ఇక్కడ 9 వస్తది. 9 1 అక్కడైనా మీరు ఆపేయొచ్చు. మీ దగ్గర టైం లేదంటే చెప్తున్నాను. ఓకే సో 3 ones are 3, 6 threes are 18, 1, 9 threes are 27 plus 1, 28. సో సారీ 28 మొత్తం యాడ్ చేయండి. 6 plus 3 is 9, 9 plus 8 is 17, 1, 28 plus 1, 29. 29,791. సరిపోయిందా? మీకు క్యూబ్ రూట్స్ అవన్నీ గుర్తులేవంటే ఇప్పుడు దీని క్యూబ్ రూట్ అంటే మీరు ఎన్నని వెతుకుతారు? ఎన్నని వాల్యూస్ ని మల్టిప్లై చేసి చెక్ చేస్తారు? అలా కాకుండా ఒక సింపుల్ వాల్యూని మీరు ఎజ్యూమ్ చేసుకొని మల్టిప్లై ఎలా చేయాలి అని మీకు ఐడియా రావడం కోసం చెప్పా. ఇప్పుడు 31 క్యూబ్ చేసేకి కూడా మీకు ఈ వాల్యూ రాలేదనుకో కానీ దగ్గరలో వాల్యూ ఏదోటో వచ్చిందనుకో అయితే దీనికి అసలు క్యూబ్ రూటే ఉండదు. కానీ 31 కి దగ్గరలో ఉంది కాబట్టి 31 పాయింట్ సంథింగ్ సంథింగ్ అవ్వచ్చు. సో ఆప్షన్స్ దూరం దూరంగా ఉన్నాయనుకో లైక్ 20 అని 30 అని 40 అని సమ్ అలా దూరం దూరం వాల్యూస్ ఉన్నాయనుకో అప్పుడు మీరు 31 అని ఎజ్యూమ్ చేసేసుకోవచ్చు. ఆ డెసిమల్స్ ని ఇగ్నోర్ చేయొచ్చు. మీకు జస్ట్ ఒక ఎస్టిమేషన్ చెప్తున్నా మీకు ఐడియా రావడం కోసం. ఓకేనా? సో దీని వాల్యూ ఎంత? 31 ప్లస్ 3 స్క్వేర్ ఎంత? 9, 4 స్క్వేర్ ఎంత? 16. యాడ్ చేయండి. 9 plus 6 is 15 plus 1 16, 1 3 4 5
56 ఈక్వల్ టు 2x. సో x వాల్యూ ఎంత అవుతుంది? 28. 56/2 28. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. 33% ఆఫ్ 180 ప్లస్ 115% ఆఫ్ 200. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి పర్సంటేజ్ అని ఉండి దానికి 2 జీరోస్ ఏమైనా పక్కన ఉన్నాయనుకో మల్టిప్లికేషన్ కింద, మీరు ఆ పర్సంటేజ్తో ఆ 2 జీరోస్ని క్యాన్సిల్ చేసేయచ్చు. డైరెక్ట్ ప్రాసెస్ అది. లేదంటే మీరు ఏం చేస్తారు, 115% ఆఫ్ 200 అంటే 155% అంటే బై 100 ఆఫ్ అంటే ఇంటూ 200 అని మీరు రాస్తారు. ఇది క్యాన్సిల్ చేస్తారు. అది మీకు వేస్టేనా? ఎంతైనా మీకు చివరికి అదే మిగులుతుంది. పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 100 కాబట్టి మల్టిప్లికేషన్ లో 2 జీరోస్ మీకు కనిపిస్తున్నాయి అంటే పర్సంటేజ్ తో జీరోస్ ని క్యాన్సిల్ చేసేయండి. ఓకే, ఇక్కడ కూడా యాక్చువల్లీ 33% అని ఉంది కదా, పర్సంటేజ్ కి 2 జీరోలు క్యాన్సిల్ అవ్వాలి, మీకు ఒక జీరో ఉంది. సో ఒక జీరో క్యాన్సిల్ చేసి ఇంకొక జీరోని బై 10 కింద మీరు వేయొచ్చు. కానీ బిగినర్స్ అయితే ఈ స్టెప్ ని కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. కానీ ఇది బిగినర్స్ అయినా మీరు చేయాల్సిన పని ఇదే. పర్సంటేజ్ కి 0 తీసేయాలి. ఓకే, సో 33/10 ఇంటూ 18 ప్లస్ 15 ఇంటూ 2. 15 2 జార్ ఎంత? 155 2 జార్ ఎంత? 5 2 జార్ 10 0 1 5 2 జార్ 10 ప్లస్ 1 11 1 2 1 జార్ 2 ప్లస్ 1 3 3 10. ఓకే, సో ఈ రెండిట్లోంచి మీరు కామన్ గా ఏమైనా తీయొచ్చు, ఏమైనా కామన్ గా ఉంటే. కానీ మీకు కామన్ గా అంటూ ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్ గా మీరు సాల్వ్ చేయండి. 33 ఇంటూ 18 చేస్తే ఎంత? 33 ఇంటూ 18 మీరు సాల్వ్ చేయొచ్చు, లేదా మీరు 2 తో క్యాన్సిల్ కూడా చేయొచ్చు. ఓకే, సో 2 5 ఆర్ 10, 2 9 ఆర్ 18. ఓకే, సో 33 9 ఆర్ 9 3 ఆర్ 27 2 9 3 ఆర్ 27 ప్లస్ 2 29 బై 5 279/5. సో మీరు క్యాన్సిల్ చేస్తే 5 1 ఆర్. యాక్చువల్లీ మీరు ఇంకొక విధంగా చేయొచ్చు, 5 ఇంటూ 3 10 చేసి దానికి వాల్యూ యాడ్ చేసి బై 5 చేయొచ్చు. మళ్ళీ ఎందుకు ఆ లాంగ్ ప్రాసెస్, డైరెక్ట్ ఇక్కడే క్యాన్సిల్ చేయొచ్చు. 5 5 ఆర్ 25. ఓకే, ఇక్కడ 4 రిమైనింగ్ 47 5 5 9 ఆర్ 45 2 రిమైనింగ్ 5 4 ఆర్ 20. సో 59.4. ఈ 59 ని దీనికి యాడ్ చేయండి. 9 ప్లస్ 1 10 సారీ 9 ప్లస్ 0 9 5 ప్లస్ 1 is 6 369.4. సో 369 పాయింట్ సంథింగ్ ఆప్షన్ ఉంటే 369.4 మీరు ఆన్సర్ మార్క్ చేయొచ్చు. ఓకేనా? క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. 25%. సో ఫ్రాక్షన్ టు డెసిమల్ కన్వర్షన్స్ కూడా నేర్చుకోవాలి, ఆల్రెడీ టోల్డ్. సో అలా మీరు 25% అంటే ఏంటి, 1/4 కదా. సో 1/4 ఆఫ్ 140 అని మీరు డైరెక్ట్ గా రాసేయచ్చు. ఓకే, సో 4 1 4 3 12 4 5 20. ఓకే, సో 35 మైనస్ 4/14 ఆఫ్ 980. మీకు 14 టేబుల్ వస్తే డైరెక్ట్ ఇక్కడే మీరు క్యాన్సిల్ చేయొచ్చు. కానీ ఇక్కడ అంటే నాకు క్వశ్చన్ ఇక్కడ ఉంది, కానీ మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ అక్కడ ఉండి మనం పేపర్ లో సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో అందుకు మీరు క్వశ్చన్ రాసుకోండి, ఫస్ట్ రాసాక ఒక సెకండ్ అలా గ్లాన్స్ చూడండి మీరు రాసింది రైటా రాంగ్ అని చెప్పి. సో 14 టేబుల్లో మనకి 980 ఎక్కడ వస్తుంది? 14 7s is 98 and 0. ఓకే, సో 7 4s are 28. సో 35 minus 28 is equal to x minus 190. ఈ 190 అటు సైడ్ తీసుకురండి, ప్లస్ 190. అంతే, మీ దగ్గరకు వచ్చింది. ఈ రెండింటిని మీరు సాల్వ్ చేసుకోవడమే. ఓకే, సారీ 280 ఇది. ఓకే, సో 190 మైనస్ 280 ఎంత? 18 minus 9 is 9 90 minus 90 35. సో 35 minus 90 ఎంత అవుతుంది? minus 55. ఓకే, క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యా, సో రూట్ ఓవర్ 1024. మళ్ళీ అదే సేమ్ పని మీరు చేయాల్సి వస్తుంది. రూట్ ఓవర్ 1000 కి మనకి రూట్ ఏమీ లేదు, 100 కి అయితే ఉంటది 2 జీరోస్ కాబట్టి 2 కాస్త 1 జీరో అవుతుంది. 10 స్క్వేర్ 100 అని మనం చెప్పొచ్చు. అదే 4 జీరోస్ ఉన్నాయి అనుకో, 4 జీరోస్ ఉన్నాయి, సో దాన్ని స్ప్లిట్ చేయండి 2 2. సో 100 స్క్వేర్ అని మనం చెప్పొచ్చు. అంతేకాని 1000 కి మనకి స్క్వేర్ రూట్ అంటూ ఏమీ లేదు కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, దానికన్నా ముందు ఆలోచించండి. 900 లో 2 జీరోస్ ఉన్నాయి. ఒక జీరోని మనం ముందు వాల్యూకి ఇవ్వచ్చు, ఇంకొక జీరో మనం స్క్వేర్ కదా. ఓకే, దానికలా మీరు అలాట్ చేసుకోవచ్చు. 9 కి పర్ఫెక్ట్ స్క్వేర్ అయినా అవును, ఎందుకంటే 3 స్క్వేర్ 9 కాబట్టి. సో దీన్ని మన రూట్ రాయొచ్చు 3 కింద. ఈ 2 జీరోస్ ని మన రూట్ కింద రాయాలంటే 1 జీరో పెట్టొచ్చు. సో 900 అంటే ఏంటి, 30 స్క్వేర్ కదా. సో 1024 900 కన్నా ఎక్కువ.
ఓకే. సో, 1024 రూట్ ఏదైతే ఉందో అది 30 కన్నా ఎక్కువుంటది. సో, 30 తర్వాత ఆలోచించండి. 31, 32, 33, 34, 35, 36 అంత దూరం ఎళ్ళదు. బికాజ్ 900, 1024 దగ్గర దగ్గర వాల్యూసే కాబట్టి. ఇప్పుడు 1 స్క్వేర్ చేస్తే మీకు వాల్యూ ఎంతొస్తది? 1. 2 స్క్వేర్ అంటే ఏంటి? 4. 3 స్క్వేర్ 9. 4 స్క్వేర్ 16. ఓకే. ఇప్పుడు యూనిట్ ప్లేసెస్ చూడండి. ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏముంది? 4 ఉంది. మనకి యూనిట్ ప్లేస్‌లో 4 ఎక్కడొస్తుంది? 2తో మల్టిప్లై చేసినప్పుడు వస్తుంది. సో, ఇప్పుడు మనం 32 చేయాలి. మీకిది ఎలా చేస్తున్నామో ట్రిక్ ఐడియా కావాలి అంటే లెట్ మీ నో. ఐ విల్ మేక్ ఎ ట్రిక్ వీడియో ఆన్ థాట్ యాస్ వెల్. ఓకే. సో, 2 2s ఆర్ 4, 3 2s ఆర్ 6, 6 12, 1 3 3s ఆర్ 9 + 1 10. సరిపోయిందా? 1024. ఓకే. సో, √1024 వాల్యూ ఏంటి? 32. 32 ఇంటూ 40 ఎలా ఫైండ్ ఔట్ చేస్తారు? సో, 32 into 4. 4 2s are 8, 1, 4 3s are 12 plus 1 13. 1380 plus 20 square ఎంత? 400. ఓకే. 2 స్క్వేర్ కోసం 4 రాసాము. ఈ 1 0 కాస్త స్క్వేర్ అయింది కాబట్టి 00 అయింది. ఓకే. ప్లస్ మళ్ళీ మీకు ఆల్రెడీ చెప్పాను. పర్సెంటేజ్ ఉంది అన్నప్పుడు 00 మీరు క్యాన్సిల్ చేయొచ్చు. సో, పర్సెంటేజ్‌ని 00తో తీసేయండి. ఇప్పుడు 0.5 అంటే ఏంటి? హాఫే కదా! హాఫ్‌నే కదా మనం 0.5 అంటాం. సో, హాఫ్ ఆఫ్ 96. హాఫ్ ఆఫ్ 96 ఏంటి? 9లో హాఫ్ ఎంత? 4. మీకింకా 1 రిమైనింగ్ ఉంది 16. 2 8 జా 16. సరిపోయిందా? చూసారా ఎంత సింపుల్‌గా రాసేసారో? అండ్ దెన్ ప్లస్ ఇదేముంది 469 ఇంటూ ప్లస్ 469 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. సో, ఇదంతా మీరు సాల్వ్ చేస్తే మీకు వాల్యూ వచ్చేస్తది. సో, ఇవన్నీ మీరు యాడ్ చేస్తే డిడ్ ఐ డూ ఎనీథింగ్ రాంగ్? ఇస్ దిస్ 1 4 3 4 2s are 8 and 4 3s is 12. So 1280. I've done this wrong. ఇది ఒకసారి చూసుకోండి. సో ఇవన్నీ మీరు యాడ్ చేయండి. ఇవన్నీ మీకు యాడ్ చేస్తే వస్తుంది వాల్యూ విచ్ ఇస్ 2197. సో 2197 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. సో దేనికి రూట్ చేస్తే మీకు 2197 వస్తుంది అని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఆల్రెడీ టోల్డ్ 1 to 20 క్యూబ్స్ గుర్తుపెట్టుకోవాలని. అలా చేస్తే మీకు గుర్తొచ్చేస్తుంది. లేదా మీకు గుర్తు రాలేదు. ఇందాక మెథడే ఫాలో అవ్వండి. ఏంటి 3 క్యూబ్ ఎంత? 27. ఓకే. సో 27 దానికి మళ్ళీ 30 క్యూబ్ చేయాలనుకో 3 జీరోస్ మీరు పెట్టాల్సి వస్తుంది. సో 27,000 వస్తుంది. కానీ మనకి 2000 లోనే ఉంది. సో 30 క్యూబ్ వరకు మనం వెళ్ళకూడదు. ఓకే. ఇప్పుడు ఏం ఆలోచిస్తారు? లాస్ట్ లో 3 జీరోస్ వచ్చేలాగా ఆలోచిస్తే మీకు సింగిల్ 2 వాల్యూ మాత్రమే ఉంది. 2 అనే వాల్యూ మాత్రమే ఉంది. సో మీరు అప్పుడు ఏం ఆలోచిస్తారు? లాస్ట్ 3 జీరోస్ పెట్టినా ముందు మీరు 2 పెట్టారనుకో 2 స్క్వేర్ ఎంత? 4. సో 4000 మినిమం. మనకు 2197 ఉంది. సో 20 క్యూబ్ కూడా అయ్యే ఛాన్స్ లేదు. 20 కన్నా ఇంకా తక్కువ. 10 క్యూబ్ ఆలోచించండి. 10 క్యూబ్ ఏంటి? 1000. సో 10 క్యూబ్ కన్నా ఎక్కువ, 20 క్యూబ్ కన్నా తక్కువ. బికాస్ 1000 కన్నా ఎక్కువ, 4K కన్నా తక్కువ. సో 1000కి 2000కి మధ్యలో ఉంది. అంటే 10కి 20కి మధ్యలో ఉంటది. ఏదైతే వాల్యూ వస్తదో అది. ఇప్పుడు యూనిట్ ప్లేసెస్ ఆలోచించండి. 2197 7 యూనిట్ ప్లేస్ ఎక్కడొస్తది? ప్లేస్ ఎక్కడుంది? 11 12 13 14 15 16. ఓకే. అంతవరకు చాలు. ఎంతకన్నా దూరం వెళ్ళక్కర్లేదు. 1000 తర్వాతే 2000 కాబట్టి. ఇప్పుడు 1 స్క్వేర్ ఎంత? 1 యూనిట్ ప్లేస్‌లో 1 వస్తది. మనకి ఎంత కావాలి? 7 కావాలి వద్దు. నెక్స్ట్ 2 క్యూబ్ ఎంత? 2 2s ఆర్ 4, 4 2s ఆర్ 8. 8. సో అది కూడా సారీ 20 క్యూబ్ ఎంత అవుతది? 8000 అవుతది. ఓకే. సో మరీ దూరం 8000 మరీ దూరం 2000 కన్నా. సారీ స్క్వేర్ చేసేసా. సో 8000 1000కి 8000కి మధ్యలో ఉండాలి. అండ్ 2000 1000కి దగ్గరలో ఉంది కాబట్టి ఈ పై వాల్యూసే 11 నుంచి 14 లోపే ఏదో ఒకటి ఉండాలి. ఓకే. కాకపోతే ఇంకొకటి ఏంటి 7 అనేది ఆడ్ నెంబర్ కదా! సో ఖచ్చితంగా ఈవెన్ క్యూబ్ అయితే అవ్వదు. సో మీరు 12, 14 కూడా తీసేయొచ్చు. 11, 13 చెక్ చేసుకున్నా సరిపోద్ది. లేదా యూనిట్ ప్లేస్ చెక్ చేయండి. 3 క్యూబ్ ఎంత? 27. సో యూనిట్ ప్లేస్‌లో మీకు 7 వచ్చిందా? ఇక్కడ 7 ఉందా? సో 13 క్యూబే దీని వాల్యూ అవుతుంది అని మీకు ఐడియా వస్తది. ఓకే. మీరు ఆప్షన్స్ బట్టి కూడా వెళ్ళొచ్చు. ఆప్షన్స్‌లో కూడా మీరు చూసి ఈవెన్ నంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఆడ్ నంబర్స్‌లో కూడా యూనిట్ ప్లేసెస్ మీరు చెక్ చేసి డైరెక్ట్‌గా చేయొచ్చు. ఈ మల్టిప్లికేషన్స్ అవేమీ చేయకుండా. క్లియర్? గాట్ ఎన్ ఐడియా? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. 18 ఇంటూ 40% ఆఫ్ 55/3. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఆఫ్ బాడ్మస్ రూల్ ప్రకారం. ఓకే. సో 40% ఆఫ్ 55 అండ్ దెన్ డివైడెడ్ బై 3. మీరు డివైడెడ్ బై 3 కన్ఫ్యూజింగ్ ఉందనుకో దాన్ని మీరు ఏం చేస్తారు? ఇంటూ 1/3 కింద మార్చేయండి. డివిజన్ సింబల్ ని మీరు రిమూవ్ చేస్తే ఇంటూ కింద కన్వర్ట్ చేస్తే దీనికి రెసిప్రోకల్ అవుతుంది. సో డివైడెడ్ ని మీరు ఇంటూ కింద కన్వర్ట్ చేసినందుకు 3 ని మీరు 1/3 అని రాశారు. ఇంటూ 18. క్లియర్? సో 3 1s are 3 6s are 18.
0 0 gets cancelled. 2 2s are 2 5s are 5 1s are 5 11s are 11 2s are 22 22 into 6 6 2s are 12 1 6 2s are 12 plus 13. 132 will be the answer. Simple question. Let's go to the next one. So ఇది మీ homework problem అన్నమాట. సో try this question and let me know the answer in the comment section. And దీని solution మనం నెక్స్ట్ వీడియోలో అంటే 2021 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ యాప్టిట్యూడ్ ఒక్కొక్క టాపిక్ మీద వర్క్ అండ్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్సెస్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, యావరేజెస్, నంబర్ సిరీస్, ఏజెస్, ఇవన్నీ ఇంకా మ్యాథ్ ట్రిక్స్ లైక్ డివిజిబిలిటీ రూల్స్ అని అవన్నీ I've already made different videos. Those links I'll be providing in the description. If you're preparing for any of those, you can check it out. And TCS previous year question series, TCS interview series, Cognizant, Accenture, వాటన్నిటివి కూడా I've already made aptitude, reasoning, verbal, pseudocodes previous year questions. సో వాటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. ఆర్ఎల్స్ యూ కెన్ ఈవెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్, ఐల్ బి ప్రొవైడింగ్. ఆర్ఎల్స్ ఇంకా వీడియోస్ చేయలేదు అంటే ఐల్ బి మేకింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. క్లియర్? సో if you really liked the video, please do give me a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.